వెల్కమ్ టు టీ10 నేను రేవతి. దేశంలోని మసీదులను ఆలయాల పేరుతో చేజిక్కించుకోవాలన్న హిందుత్వ శక్తుల ప్రయత్నాలు అలాగే కొనసాగుతున్నాయి. యూపీలోని వారణాసిలో గల జ్ఞానవాపి మధురలోని జామా మసీదులకు సంబంధించి ఇప్పటికే కోర్టులలో పిటిషన్లు దాఖలయ్యాయి. నిన్నటి వరకు యూపీలోని సంబల్ మసీదు సర్వే అంశము సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే వరకు తీవ్ర హింసను సృష్టించిన విషయం విదితమే. ఇప్పుడు అదే జాబితాలో చేరింది దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అజ్మీర్ షరీఫ్ దర్గా. రాజస్థాన్ లోని అజ్మీర్ లో గల ఈ దర్గాకు వందల ఏళ్ల చరిత్ర ఉన్నది. అన్ని మత ప్రాంతాల వారు ఇక్కడకు వచ్చి దర్గాను దర్శించుకుంటారు. భారత తొలి ప్రధాని నెహ్రూ నుంచి ప్రస్తుత సీఎం మోడీ వరకు, ఒబామా నుంచి ముషారఫ్ వరకు జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు ఈ దర్గాను దర్శించుకోవడం, చాదర్లు సమర్పించడం వంటి సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు సినీ తారలు, క్రీడాకారులు కూడా ఇక్కడకు వచ్చి దర్శించుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మత సామరస్యానికి అజ్మీర్ షరీఫ్ దర్గా మారు పేరుగా నిలిచిందని అంటారు మేధావులు, సామాజికవేత్తలు. ఇప్పుడు అజ్మీర్ షరీఫ్ దర్గా అంశం కోర్టుకు చేరింది. దర్గా దాని ఉనికి గురించి ప్రశ్నలు ఎదుర్కొంటున్నది. దానిని శివాలయంపై నిర్మించాలని, సర్వే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హిందూ సేన దాఖలు చేసిన పిటిషన్ పై అజ్మీర్ లోని స్థానిక కోర్టు విచారణ జరిపింది. దీనిపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అజ్మీర్ దర్గా కమిటీలకు నోటీసులు పంపింది. కోర్టు నోటీసులపై సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. అయితే దేశంలో మసీదులపై పిటిషన్లు వేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్న ప్రయత్నం బీజేపీలు కొనసాగిస్తున్నదని, ఇందులో భాగంగానే హిందుత్వ సంస్థలు, నాయకులు, వ్యక్తులు కర్తవ్యాలతో పిటిషన్లు వేయిస్తూ దేశంలో అశాంతిని సృష్టించే ప్రభుత్వం చేస్తున్నదని అజ్మీర్ దర్గా కస్టోడియన్ తో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు అంటున్నారు. అజ్మీర్ దర్గా భారత ఉపఖండంలో అతిపెద్ద ముఖ్యమైన సూఫీ ప్రదేశాల్లో ఒకటిగా నిలిచింది. సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక పరంగాను ఎంతో ఖ్యాతిని గడించింది. దేశ విదేశాల అధ్యక్షులు, ప్రధానులు కూడా ఇక్కడకు వచ్చి దర్శించుకోవడంతో రాజకీయంగాను అజ్మీర్ షరీఫ్ దర్గా ఒక సెంటిమెంట్ గా మారింది కొందరికి. అంతేకాదు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ వర్ధంతి సందర్భంగా జరిపే వార్షిక ఉర్సు పండుగకు గాను వారు చాదర్లు పంపుతుంటారు. ప్రధాని మోడీ కూడా ఉర్సు ఫెస్టివల్ సందర్భంగా అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్లు రెగ్యులర్ గా అందిస్తుంటారు. 2016లో 20 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులను ఉద్దేశిస్తూ ప్రపంచ సూఫీ ఫోరం లో సైతం ఆయన ప్రసంగించారు. మానవాళికి సేవ చేయడం అంటే దేవుడికి సేవ చేయటమేనని సూఫీల భావన అని ఆయన చెప్పారు. సూఫీయిజం గురించి పొగడ్తలను కూడా ఆయన వినిపించారు. భారత సూఫీ వారసత్వం భిన్నత్వంలో ఏకత్వం అనే మన శతాబ్దాల సాంప్రదాయానికి నిదర్శనమని ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అజ్మీర్ దర్గా భారత సాంస్కృతిక దౌత్యంలోనూ భాగంగా ఉన్నది. యుఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దర్గాకు చాదర్ను సమర్పించారు. ఈ జాబితాలో పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల మాజీ ప్రధానులు, అధ్యక్షులు ఉన్నారు. వారి వ్యక్తిగతంగా ఇక్కడకు వచ్చి చాదర్లు సమర్పించారు. అధ్యక్షులు, వివిధ రాష్ట్రాల ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఇతర రాజకీయ అగ్రనాయకులు, బాలీవుడ్ ప్రముఖులు, ఇతర సినీ తారలు అజ్మీర్ దర్గా పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ తరచూ సందర్శిస్తుంటారు. దేశంలోని ఎన్నికల సమయంలోనూ అజ్మీర్ షరీఫ్ దర్గాకు రాజకీయ నాయకులు రాకపోకలు ఎక్కువగా సాగుతుంటాయి. ప్రధాని మోడీ, బీజేపీలోని మైనారిటీ నాయకులైన ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, రాజస్థాన్ లోని పార్టీ కీలక నాయకుడు అమీన్ పఠాన్ వంటి వారితో చాదర్లు పంపుతుంటారు. ఇంతటి ప్రశస్తిని కలిగి ఉన్న అజ్మీర్ దర్గా విషయంలో కోర్టు ఆదేశాలు దేశవ్యాప్తంగా సర్వత్రా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దర్గాకు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్నది. వచ్చే ఏడాది జనవరిలో 813వ ఉర్సును నిర్వహించబోతున్నారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలన కాలంతో పాటు శతాబ్దాల నుంచి దీనిని నిర్వహిస్తున్నారు. 800 ఏళ్ల నుంచి దర్గా ఉన్నది. జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకుంటే పలువురు ప్రధానులు చాదర్లు పంపారు అని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్థానిక కోర్టు ఆదేశాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రార్థన స్థలాల చట్టానికి దిగువ కోర్టులు ఎందుకు కట్టుబడి ఉండడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజస్థాన్ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లట్ సైతం విస్మయాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ నలుమూలల నుంచి అనేక మంది చాదర్లు సమర్పించడానికి అక్కడికి వెళ్లారని, ఇందులో నెహ్రూ, వాజ్పేయి నుంచి మోడీ వరకు పలువురు ప్రధానులు ఉన్నారని తెలిపారు. మీరు చాదర్లు సమర్పిస్తారు, మీ పార్టీ వారే కోర్టులలో కేసులు వేసి గందరగోళం సృష్టిస్తారా? మీరు ఏ సందేశాన్ని పంపాలనుకుంటున్నారు అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ చర్యలు మతాల మధ్య దూరాన్ని, ద్వేషాన్ని పెంచుతున్నాయని ఆరోపించారు.
విమర్శించారు. తెర వెనుక ఉంటూ అజ్మీర్ దర్గాపై బీజేపీ రాజకీయ క్రీడ ఆడుతున్నదని, ఇందులో భాగంగానే హిందుత్వ శక్తులతో కోర్టులలో పిటిషన్లు వేయిస్తున్నదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అజ్మీర్ చరిత్రను చెరవేసి తన కాషాయ సిద్ధాంతాన్ని అక్కడ ప్రయోగించుకోవాలనుకుంటున్నదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ లోని బీజేపీ ప్రభుత్వ చర్యలను వారు ఊటంకిస్తున్నారు. ఇది వాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.